చరిత్రలోనే ఎవ్వరు చేయని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు రైతాంగాన్ని కాపాడింది, రైతాంగానికి మనం చేసిందంటేనే కాంగ్రెస్ పార్టీ చేసింది. 2004, 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశ చరిత్రలో ఎవ్వరు లేని విధంగా ఆనాడు 73,000 కోట్లు దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా విడతలుగా చేసి వడ్డీలకు నిండకుండా చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర గత ప్రభుత్వానిది. ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందో ఆ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ఆర్థికపరమైనటువంటి ఎన్ని ఇబ్బందులున్నా పూర్తిగా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం చేసి ఆర్థిక నేరాలు చేసి రాష్ట్ర బడ్జెట్ను లూట్ చేసి అప్పులపాలు చేసి అప్పులతో సహా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్పచెప్పినప్పటికీ కూడా ఇవాళ ఎన్ని ఇబ్బందులైనా ఇచ్చిన మాట కోసం రైతుల బాధలు కష్టాలు కన్నీళ్లు దూర్చడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏకకాలంలో రుణమాఫీ చేయాల్సిందని చెప్పేసి ఒక చారిత్రకమైన నిర్ణయం. ఇది దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ పుటలో కూడా నిలిచిపోతున్న విషయం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వాలు ఇంకా ఇతరత్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చరిత్ర ఎక్కడ లేదు. అందుకని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మొదటి విడతగా ఇవాళ 1,00,000 రూపాయల లోపున్నోళ్లకు రుణమాఫీ చేయడం జరిగింది. మిగిలిన 1,50,000 వరకు ఈ నెల లాస్ట్ వరకు, అట్లాగే ఆగస్టు 15లో మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ రుణమాఫీ అయిన వాళ్ళకు అసలుతో సహా ఎంత వడ్డీ ఉంటే అంతా కూడా మాఫై రైతుల ఖాతాల్లో జమ అయినాయి. ఎవరైనా ఆధార్ కార్డులో పొరపాటు జరిగినా ఇంకేది ఇబ్బందులు రాకుండా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఇక్కడ మండలాలకు సంబంధించినటువంటి ఏఓలకు అందరికీ కూడా బాధ్యతలు చెప్పడం జరిగింది. ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికీ కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసేటటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతూ ఉన్నది. ఇవాళ ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసలు ఏం చేశారని సంబరాలు చేసుకుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు అసలు ఏం చేసిర్రు?